సికింద్రాబాద్ బాటా దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది 200 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. సో ఇందులో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ ఆలయ విశిష్టత ఏంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి, జై శ్రీరామ్. సార్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభాకర్ అండి. నేను ఈ గుడికి 1970 నుంచి వస్తున్నాను. నాకు అన్ని విధాల మా ఇంటి దేవుడు ఉగ్ర నరసింహస్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అవతార పురుషుడైన నాకు కళ్యాణం చేపించి సంతాన యోగం కలిగించిన యాదగిరి నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వీళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి మేము వస్తుంటాం ఇక్కడికి. అన్ని విధాల వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా అన్ని విధాల మాకు సహకరించి. ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఇప్పుడు 200 years నుంచి ఉందండి. నేను వచ్చేది 1970 నుంచి వస్తున్నాను. 1970 నుంచి ఇక్కడ వస్తున్నాను. వ్యాపార రీత్యా అన్ని విధాల మాకు సహకరించి కొలిచే దైవం యాదగిరి నరసింహస్వామి, నాకు సంతాన యోగం కలిగించిన ఆయన పేరే, ఆయనే నా ఇంటి దేవుడు అని మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి స్వామివారి సేవ చేసుకుంటాం. ఈ ఆలయ విశేషాలు ఏంటండి? అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి, సో ఇక్కడ ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఆలయ విషయాలు అంటే వచ్చిన భక్తులు మంచి హృదయంతో వచ్చి కోరుకునేదాన్ని స్వామివారు నెరవేరుస్తున్నారు. భాస్కర్ ఏంటంటే ఈ అక్షరాభ్యాసం రాస్తున్నారు కదా, కొందరికి మాట 5-6 సంవత్సరాలు ఉన్న బీజాక్షరాల గురించి బీజాక్షరాలు రాస్తున్నారు. కాబట్టి ఒకరిద్దరు వాళ్ళ కుమార్తెలకు 5-6 సంవత్సరాలు కూడా ఆ మాట రాకపోతే ఇక్కడ వచ్చి 5 వారాలు రాపించుకుంటే మాటలు వస్తున్నాయి. వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు, రాపించుకొని పోతున్నారు. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి బీజాక్షరాలు రాస్తారండి. అదేవిధంగా ప్రతిరోజు స్వామివారు అనుకున్నప్పుడు బీజాక్షరాలు రాస్తుంటారు ఎక్కువ. దానివల్ల భక్తుల రద్దీ కూడా చాలా అయిపోయింది. అది ఏంటంటే టెంపుల్ చిన్నగా ఉన్నా కానీ భక్తి పెద్దది కాబట్టి స్వయంభూ వెలిసిన ఉగ్ర నరసింహస్వామి కోరిక మంచి కోరికలు తీర్చే ఉదయం ఉన్న నరసింహస్వామి. సో ఆలయంలో మరొక భక్తుల ఫ్యామిలీ వచ్చింది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. జై శ్రీరామ్ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు విజయ్ అండి. నేను అల్వాల్లో ఉంటాం అన్నమాట. లాస్ట్ సెప్టెంబర్లో అట్లా ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ బీజాక్షరం రాస్తారని తెలిసింది. సో మా బాబు మాట్లాడకపోతాడు. సో ఆయన 5 times పంతులు గారు 5 times రాయమన్నారు బీజాక్షరాలు. ఇంకా ఉగ్ర నరసింహస్వామి సేవ చేసుకోమన్నారు. అయితే మేము 5 weeks రెగ్యులర్గా వచ్చాక ఆయన స్పీచ్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈయన స్కూల్లో కూడా మంచి కాంపిటీషన్స్లో కూడా విన్ అయ్యాడు. సో ఇంకా తిన ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. అప్పటి నుంచి మేము రెగ్యులర్గా వస్తున్నామండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఇక్కడ? ఇప్పుడు 9 months అవుతుందండి అంతే. आपके लाइफ में मतलब कुछ एक्सपीरियंस ऐसा है जो कंफर्म, मतलब जो हुआ आपके सामने, मतलब आपको जो नहीं हो पा रहा है वो यहाँ पे आने के बाद में हो गया, तो ऐसा कुछ है? ऐसे बहुत सारे एक्सपीरियंसेस रहे हमारे. जो भी विश किया है स्वामी गारू ने पूरा हुआ है अभी तक. बच्चों की एजुकेशन, हस्बैंड का ऑफिस, हमारे खुद के पर्सनल इतने एक्सपीरियंसेस हुए हैं, कई बार मैं शेयर नहीं कर सकती, बट बहुत फर्क पड़ा है हमारी लाइफ में यहाँ पे आने के बाद. ज़्यादा टाइम नहीं हुआ, बस इस छोटे टाइम में ही हमें इतना डिवाइन एक्सपीरियंसेस हुए हैं कि हम बयान नहीं कर सकते. तो मतलब అంటే ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారండి? యూజువల్గా మేము సాటర్డే సండే అట్లా వస్తామండి, వచ్చి సేవ చేసుకుంటాము. సో వీక్లీ 2 అన్నీ వస్తాం కంపల్సరీ. స్వాతి నక్షత్రం రోజు అయితే కంపల్సరీ వస్తాము. స్వాతి నక్షత్రం రోజు ఏం జరుగుతుందండి? స్వాతి నక్షత్రం రోజు అభిషేకం జరుగుతుందండి. అదయ్యాక పంతులు గారు అయ్యగారు బీజాక్షరాలు రాస్తారు. ఇంకా సుదర్శన హోమం కూడా అవుతుందండి ఆ రోజు. సుదర్శన హోమం ఆ ఒక్క రోజే జరుగుతుందండి? అవునండి, ఆ రోజు ఒక్క రోజు. सुदर्शन होमम इज़ वेरी इंपॉर्टेंट. बहुत अच्छे से कंडक्ट होता है बाहर और खुद से होमम करने को मिलता है. और सुदर्शन का एक आइडल मिलता है जो कि पंडित जी बोलते हैं घर ले जाने को, और उसको पूजा करने से आपके लाइफ में बहुत चेंजेस आते हैं. ఎక్కడ అవుతుందండి హోమం? ఎక్కడ జరుగుతుందో? మనం గుడి బయట జరుగుతుంది. సో ఎంతమంది వస్తారు ఆ రోజు? आप
आप टिकट ले सकते हैं और आप रजिस्टर कर सकते हैं। नहीं मतलब नॉर्मली అంటే कितने जने करवाते हैं? అన్లిమిటెడ్ ఉంటుందండి, అంటే మినిమం ఒక 100 వరకు వస్తారండి. కానీ స్వాతి నక్షత్రంలో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, నియర్లీ ఒక 1000 2000 అప్పుడప్పుడు 5000 కూడా వచ్చేస్తారండి. హోమంకి అయితే ఒక 100 వరకు ఉంటారండి, 100 మెంబర్స్ వరకు ఉంటారు. సో ఇది మెయిన్ రోడ్లో ఉంది రైట్, మెయిన్ జంక్షన్లో ఉంది బాటా ఏరియాలో. సో అలాంటి ఏరియాలో అంటే ట్రాఫిక్ జామ్ అలాంటివి ఏం ఎప్పుడు ఇబ్బంది ఏం కలగలేదా చుట్టుపక్కల వాళ్ళు? అప్పుడప్పుడు అవుతుందండి, కానీ ఇక్కడ సేవకులు ఉంటారు, ఇంకా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా మంచి హెల్ప్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఎప్పుడు కంజెషన్ అనేది లేదనమాట. సో ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసిందండి ఫస్ట్? మేము అట్లా క్యాజువల్గా వస్తుంటే ఒకసారి చూసామండి, అట్లా జస్ట్ వచ్చాము. అప్పటి నుంచి ఇంకా అట్లాగే ఇక్కడే కుక్కప్ అయిపోయాం అనమాట. ये एक ही टेम्पल है जो हम लोग आते हैं रेगुलरली, और मैंने जैसे आपको बोला कि एक्सपीरियंसेस इतने अच्छे हैं कि मैं तो सभी को बोलूँगी कि आइए दर्शन कीजिए, आप खुद फील करेंगे. అన్నిటికంటే ఎక్కువ మంచి అయిందండి అంటే మా బాబు మాట్లాడకపోతున్నాను, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు బీజాక్షరం వల్ల. అందుకని మాకు हेलो अनन्या, 8th ग्रेड में इंडस यूनिवर्सल स्कूल में हूँ. मुझे यहाँ बहुत अच्छा लगा है. पंडित जी भी बहुत अच्छे हैं, वो बुट्टू लगाते हैं बहुत अच्छे से, पावर फील होता है. यहाँ पे बीज अक्षर लिखते हैं. मेरे अभियान को बोलना नहीं आता था, अब बोलता है. कैमरा के सामने नहीं बोल रहा है बस. अभियान हाय कहो, बोलो. अत्यधिष्ठद्दिशाङ्कुरं पुरुषहेवेदकं सर्वं यत्पोज विश्वाभूतानि त्रिपादश्यामृतं दिभिः तस्मात् विराडधायतः विराजोऽधिपूरुषः ग्रीष्मयुग्मशरद्दविः सप्तास्यादम्बरिदजः यार्वेष्टये तस्मादिख्यातत्वहुतः सविजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त बाहोराजन्यकृतः पूरोदधस्य यद्वैश्यः तस्यां कोविद्दिशस्त्रोत्रादो वर्धदादि तस्यत्पश्चाविदुतद्भुवमेति तत्पुरुषस्य विश्वमाजातवेदो लक्ष्मीमनवगामिनी तस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम्. सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपत ब्रह्मणोधिपत ब्रह्मा यो मे सदायों द्वारा నేను ఇక్కడే ఉంటానండి. నా పేరు సౌజన్య. నేను ఇక్కడ జనరల్ బజార్లో ఉంటాను. క్యాజువల్గా ఇటు నుంచి వెళ్తుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాను. సో స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామివారిని మొక్కాక నాకు చాలా చేంజెస్ కలిగాయి. సో ఇటు వస్తూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడికి రాబట్టి నేను 3 years అవుతుంది. ఇక్కడ ఉగాది చాలా బాగా అవుతుంది.
ఉగాదియే కాదు ప్రతి పండుగ చాలా బాగుంటుంది. ఉగాది ఏంటి అంటే ఇక్కడ ఉగాదికి ముస్లిమ్స్ వస్తారు. ముస్లిమ్స్ వచ్చి సంవత్సరం మొత్తము డబ్బులు జమ చేస్తారు. డబ్బులు జమ చేసి ఉగాది రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు అభిషేకం చేయించుకొని ఆ డబ్బులు స్వామివారికి చెల్లించి వెళ్తారు. సో ఉగాది ఇక్కడ చాలా ప్రత్యేకంగా అవుతుంది. మన తెలుగు వాళ్ళకంటే 3 ఇంతలు 10 ఇంతలు ఎక్కువ ముస్లిమ్స్ వస్తారు. వాళ్ళ డబ్బులు చెల్లించి వెళ్తారు. మళ్ళీ వచ్చేసి నరసింహ జయంతికి ఇక్కడ 5 రోజుల పండుగ అవుతుంది. శతకట్ట కలశాభిషేకము, 1,00,000 పుష్పార్చన, 1,00,000 తులసి అర్చన, స్వామివారి పల్లకి సేవ, హోమాలు ఇవన్నీ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ స్వామి స్వయంభు కింద ఉంటారు స్వామి. ఇది ప్రతిష్టాపన విగ్రహం. సో శ్రీధరయ్య గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. స్వామివారు పెట్టే బొట్టుతో మాకు వైబ్రేట్ చాలా బాగుంటుంది. మనకేమైనా నెగిటివ్ ఉంటే ఆ బొట్టుతోనే మనకు తెలిసిపోతుంది, మన ఎనర్జీ వచ్చేస్తుంది, ఎనర్జీ మళ్ళీ బూస్ట్ అవుతుంది. స్వామివారు చాలా బాగా చూసుకుంటారు. అక్షరాలు రాసి కంకణాలు కడుతున్నారు. సో కంకణం వల్ల అంటే దాని విశిష్టత ఏంటి? కంకణాలు వచ్చేసి సాటర్డే అభిషేకం అవుతుంది. ఆ తేనెతో పిల్లలకి బీజాక్షరం రాస్తారు. ఆ బీజాక్షరం రాయడం వల్ల నాలుక పైన వాళ్ళ జిద్దు కొంచెం చేయడం తగ్గిపోద్ది. చాలామంది చేంజ్ అయిందని చెప్పారు. కంకణం వచ్చేసి వాళ్ళకి రక్ష. బయట ఎక్కడన్నా నెగిటివ్స్ ఉన్నా కూడా అది కట్టడం వల్ల చేంజ్ ఉంటుంది. చాలామంది అందుకే కంకణాలు ఇంటికి కూడా తీసుకొని వెళ్తారండి. ఇప్పుడు మనం ఆలయ ధర్మకర్తతో గారితో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి స్వామి. అయిన స్వామి, ఇప్పుడు మనం చూస్తున్నాం, పొద్దున్నుంచి చూస్తున్నాను, అంటే చాలామంది వస్తున్నారు, ఆ బీజాక్షరాలు రాయించుకుంటున్నారు. అందులో ఇవాళ శని త్రయోదశి. సో ఇవాళ స్వామివారి అభిషేకం కూడా బాగా చాలా విశేషంగా జరిగింది. సో ఈ ఆలయ విశేషత గురించి. ఈ స్వామివారు స్వామివారు 1845లో స్వయంభుగా వెలిశారు. 1920లో బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టారు ఇది. మళ్ళీ 1925లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. 20 సంవత్సరాల క్రితం ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. మా తాతల దగ్గర నుంచి టెంపుల్ మా సొంతంగా ఇది అవుతుంది. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళు వచ్చి కొంచెం టెంపుల్ శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అంటే మా ఫాదర్ వచ్చి మళ్ళీ తన ఆస్తిపాస్తులు అన్నీ ఇది కుదోబెట్టి ఈ స్వామివారిని టెంపుల్ దేవస్థానాన్ని బాగా ఇది చేశారనమాట, డెవలప్ చేసి ఇప్పుడు స్వామివారికి తన రూపం ఏందో ప్రజలకు తెలుస్తుంది. ఇన్ని రోజులు స్వామివారు శిథిలావస్థలో ఉన్నారు, ఇప్పుడు తన రూపం ఏందో ప్రజలకు తెలుస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి వాళ్ళకి అనుభవాలు, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా బతికి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీల్ చైర్లోనే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్ బీజాక్షరాలు, స్వాతి నక్షత్రంలో సుదర్శన హోమం, అభిషేకం, తర్వాత ఇక్కడ బొట్టు, స్వామివారి తీర్థం, ప్రతిదీ స్వామివారిది ఒక విశిష్టత ఉంటుంది. స్వామివారి శంఖం, స్వామివారి తీర్థం ఇచ్చే కలశం, ప్రతిదీ ఒక విశిష్టత ఉంటుంది. పొద్దున్నుంచి చూస్తున్నాము, బీజాక్షరాలు రాస్తున్నారు చిన్నపిల్లలకి. అండ్ అలానే వింటూనే ఉన్నాము, చాలా మందికి మాటలు రాని వాళ్ళకు కూడా 5 సార్లు ఇక్కడ బీజాక్షరాలు రాయించుకుంటే వాళ్ళకి మాటలు వస్తున్నాయని తెలుస్తుంది. దాని గురించి చిన్నపిల్లలకనే కాదు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళకి అంటే బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రాయిపించుకున్నాక ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడే స్థితిలోంచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఈ స్వామివారికి అభిషేకం చేసిన తేనెతోటి బీజాక్షరాలు రాస్తాం. ప్రతి శనివారం అభిషేకం ఉంటుంది, ప్రతి ఆదివారం బీజాక్షరాలు రాస్తాం. సో ఈ టెంపుల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి. అంటే దీనికి ఎలా, అంటే మీకు ఎలా తెలిసింది? అంటే ఇది వాళ్ళకి ఎలా కల్లో ఏమైనా వచ్చిందా? లేకపోతే మా తాతల ముత్తాతలు, మా బాలమ్మ అని మా వంశంలో ఉన్న వాళ్ళకి ఆమెకి కళలో వచ్చింది. యాక్చువల్గా మా ఇల్లు ఇది. టెంపుల్ అంటే స్టార్ట్ ఎలా అయింది సార్? అక్కడి నుంచి చెప్పండి. టెంపుల్ ఆమెకి కళలో వచ్చారు, బాలమ్మ అని. కళలో వచ్చినప్పుడు నేను ఈ పలానా జాగాలో ఉన్నాను అంటే, ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అంతా పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. పలానా జాగాలో ఉన్నప్పుడు స్వామివారి కింద ఉండే. సో ఆ స్వామివారి అంటే పాదరస రూపంలో ఉంటారు. మన శరీరం ఎట్లా ఉంటుందో ఆ పాదరస రూపంలో ఉంటుంది. అంటే స్వామివారు ఇంకా చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. ఈ స్వామివారు ఏంటంటే కొంచెమందికి ఆనందంగా కనిపిస్తారు, కొంచెమందికి ఉగ్రంగా కనిపిస్తారు. చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏ పూజలు జరుగుతాయండి నార్మల్గా మనకి? ఇక్కడ ప్రతి శనివారం అభిషేకం ఉంటుంది. ప్రతి స్వాతి నక్షత్రానికి మహానరసింహ సుదర్శనం ఉంటుంది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒక్కసారి హోమంలో కూర్చోవాలంటే ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ అనేది తెలుస్తుంది. ఇంకోటి, ప్రతి నరసింహ జయంతికి ఇక్కడ 5 రోజులు ఉత్సవాలు జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ అంటే ఒక 15,000 మంది దాకా వస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద ఉందండి. సో మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఎలాంటి డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సహకారం 100% ఉంది. ప్రతిసారి వాళ్ళు వచ్చి ఇది చేస్తారు. ఇంకోటి మాకేంటంటే మా సేవక్స్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు జనాలని. అంటే రోడ్డు మీదకి వెళ్ళకుండా సందులోనే మొత్తం ఇది చేసుకుని, ఆల్మోస్ట్ మా దగ్గర 30 మంది సేవక్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇది చేస్తారు. ప్రసాదం పంచే దగ్గర నుంచి, తీర్థ ప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి కోఆర్డినేట్ చేసుకుని అన్నీ చేస్తారు వాళ్ళు.
స్వామి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయంలో అంటే ఇక్కడ ఎక్కువ విస్తరణ కూడా లేదు, కానీ బట్ చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ సిస్టమ్ చేయడానికి? ఇది అంటే మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ఉండేది. అంటే సాక్స్ వేసుకున్నా, ఫోన్ ఇచ్చిన, హెల్మెట్ వేసుకున్నా లోపలికి ఎవరిని రానిచ్చేటోళ్ళు. అప్పుడు ఒక 10 మంది 20 మంది, అంటే తన పద్ధతి. గుడి అన్నప్పుడు దేవుడి మీద భక్తితోటి రావాలా, అన్ని వదులుకుని రావాలా, నువ్వు అన్ని పట్టుకుని వస్తే దేవుడి దగ్గరికి రాలేవు అని చెప్పి తన ఇది ఉండేది. అంత స్ట్రిక్ట్లో ఉండేది. నేను వచ్చినాక మనం జనాలకి ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి భక్తి ఉందా, వస్తారు, వాళ్ళు ఏ దుస్తులతో వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి భక్తితోటి రావాలా అంతే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారి ఆలయానికి మన ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? నేను మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? నేను వచ్చి 1 year అయింది పోస్టింగ్ వచ్చి, రెగ్యులర్గా వస్తుంటాను. అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బాగా జరిగింది అనేది ఏమన్నా విషయం? అంటే చాలామంది భక్తులకి ఇక్కడ మంచిగా మన ఇది నరసింహస్వామి ఇది పవర్ఫుల్లే కదా, స్వామివారి దగ్గర ఏది కోరుకున్నా అవి జరుగుతాయని నమ్మకం. ఆ నమ్మకంతో అందరూ టెంపుల్కి వస్తారు. అది కూడా కంటిన్యూ చేస్తున్నాం అందరూ. ఇప్పుడు ఇందాక స్వామి గారు చెప్పారు, అంటే శ్రీధర్ గారు చెప్పారు, ఇట్లా మనకి అంటే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ కూడా సపోర్ట్ దొరుకుతుంది అని. నార్మల్గా ఇవాళ రేపు మనం చూస్తున్నాం, అంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉండేసరికి చాలా ట్రాఫిక్ జామ్, ఆంక్షలు, అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. సో అలాంటివి మీరు అలా ఏమి ఉండవు. ట్రాఫిక్ జామ్ అనేది ఇష్యూ ఉండదు. ఏదైనా బ్రహ్మోత్సవాలు ఏదైనా ఉన్నప్పుడు, తర్వాత ఈ వీక్లీ అంటే స్వామివారికి ఏదైనా పూజలు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా హెవీ ఉంటుంది. ఉన్నప్పుడు మేము బందోబస్తు చేసేసి ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఇది పురాతన టెంపుల్, చాలా పురాతనమైంది. ఈరోజు కాదు, చాలా పురాతనమైంది. రోడ్డు పైన ఉన్నా కూడా ఇది పెద్ద ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా నడుస్తుంది. భక్తులు ఎవరు కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా డిసిప్లిన్గా ఉంటారు. భక్తుల ప్రోత్సాహంతో అయ్యగారు కూడా చాలా నిష్ఠగా ఉంటారు. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మేము మా శాఖ కూడా అన్ని విధాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము ఈ రోజు వరకు కూడా ఈ సంఘటన జరగలేదు టెంపుల్ దగ్గర. ఇది జరగకుండా కూడా మేము అన్ని జాగ్రత్తలు పాటించి భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడానికి ఈ నరసింహస్వామి గారు ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇలా ఇప్పుడు అంటే ముస్లిమ్స్ కూడా ఒకసారి వస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్ యాక్చువల్గా ఈ దేవస్థానం కూలగొట్టినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు చాలా రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజు వాళ్ళు జమ చేసుకున్న కొన్ని, అంటే కూడబెట్టుకున్న సొమ్ములు, అంటే సంపాదించిన కొంచెం సొమ్ములో కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పానకం దాగి ఆ సొమ్ముని స్వామివారికి సమర్పించి వెళ్తారు. దాదాపు 1000-2000 మంది వస్తారు ముస్లిమ్స్. వాళ్ళకి ఏంటంటే స్వామివారి ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అంటే ఎవరు నమ్మరు, స్వామివారి ఫోటోలు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు వీక్లీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వాళ్ళ వంశం, అంటే ఆ 1845 నుంచి వస్తున్న వాళ్ళ వంశస్థులు కూడా మేము కొన్ని రోజులు రాలేకపోయాము, మాకు తెలియదు స్వామివారిని, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. 200 సంవత్సరాల పురాతనమైన టెంపుల్, అది కూడా స్వయంభూ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. సో ఈ నరసింహస్వామికి నార్మల్గా ఉగ్రం అంటే పానకంతో అలా శాంతింపజేస్తారు స్వామిని. సో ఇక్కడ ఎలాంటి అభిషేకాలు, ఎలాంటి సేవలు చేస్తారండి? స్వామివారికి పంచామృత అభిషేకం అవుతుంది. స్వామివారు వెలిసిందే, వచ్చిందే, అభిర్వించిందే ఉగ్రం. స్వామివారు ఏ దేవుడు ప్రహ్లాదునికి వచ్చిందే ఉగ్ర రూపంలో వచ్చారు. తనకి ఎలా కోరుకుంటే అలా దర్శనమిస్తారు. ఉగ్రం అంటే మనకి ఏదో భయంకరంగా కాదు, స్వామివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలు ప్రశాంతంగా తీరుస్తారు. సో స్వామి, ఇప్పుడు మీరు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏ టైంలో పూజలు జరుగుతాయి, సేవలు జరుగుతాయి? సో ఎలాంటి? నేను చెప్పేది ఒకటే, ధర్మమైన కోరిక కోరుకుంటే స్వామివారు 100% ఇది చేస్తారు. కోరుకునే కోరిక ధర్మంగా ఉండాలి. ఆలయ అర్చకులతో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం. స్వామివారికి ఉగ్రనరసింహ స్వామివారికి నిత్యం ఏ పూజలు చేస్తారు? అంటే ఎప్పుడెప్పుడు విశేష పూజలు జరుగుతాయి? కొంచెం దాని గురించి వివరించండి. జై శ్రీరామ్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. జై శ్రీరామ్. లక్ష్మీ నారసింహాయ నమః. ఈ యొక్క దేవాలయంలో, ఉగ్రనారసింహస్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. విశేషంగా ప్రతి శనివారం రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆ తర్వాత
ప్రతి అమావాస్య రోజు కూడా విశేష అభిషేకం, తర్వాత స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకం, ఆ తర్వాత సుదర్శన నారసింహస్వామి హోమము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము, ఆ విధముగా లక్ష్మీనారసింహస్వామి జయంతి మహోత్సవాలు ఈ యొక్క దేవాలయంలో విశేషంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం చేత భక్తులకు ఈ యొక్క స్వామివారు ఆ యొక్క అనుగ్రహం చేత స్వామివారు బొట్టు చేత ఆ యొక్క భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క స్వామి ఆ యొక్క భక్తులందరినీ కూడా తరింపజేసేసి, ఆ తర్వాత స్వామివారికి విశేషంగా ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో బీజాక్షరం అనే యొక్క నామస్మరణతోని భక్తులకు, చిన్నపిల్లలకు విద్య రావడానికి, మాటలు రావడానికి, అదేవిధంగా సంస్కారం పెరగడానికి, పెద్దలందరికీ కూడా విద్యాబుద్ధులు ఉండడానికి ఈ యొక్క దేవాలయంలో విశేషంగా ప్రతి అమావాస్యకు స్వాతి నక్షత్రం రోజు ఆదివారం రోజున ఈ దేవాలయంలో విశేషంగా బీజాక్షరం అనే యొక్క ఆయుధాన్ని స్వామివారు మనకి ఇచ్చాడు. ఈ యొక్క దేవాలయంలో స్వామివారు వజ్రాయుధంగా ఆ యొక్క దండం ఉంది. ఆ దండంతో స్వామివారు మిమ్మల్ని తాకితే మీ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అని ఈ యొక్క దేవాలయం ప్రత్య. జై నారసింహ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ బోయిన్పల్లి సుజాత. మేము అన్ని టెంపుల్ తిరుక్కుంటూ వస్తున్నాము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పవర్ఫుల్ అంటే ఇక్కడికి వచ్చినాము. ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలిసింది టెంపుల్? మాది ఇక్కడే కానీ ఇప్పుడు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటున్నాం. మాది ముందు ఇక్కడ గ్యాస్ మండియే, ఇక్కడే ఉండేవాళ్ళం. కవాడి కూడా గ్యాస్ మండి అంతా. ఇప్పుడు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటున్నాం. ఎన్ని నెలల నుంచి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి కానీ వస్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్? ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తాం మేము. ఇక ఇప్పుడు అధిక మాసం లాస్ట్ జ్యేష్ఠ శనివారం కదా అన్నట్లు ఈ రోజు కూడా అన్ని టెంపుల్ తిరుక్కుంటా వచ్చినాం ఇక్కడికి చూద్దాం. ఈ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి మంచి జరిగిందంట. సో మీకేం మంచి జరిగింది? అదే అన్ని మేము అనుకున్న పనులు అవుతాయి. అలా అంతా మంచి జరుగుతాయి. స్వామి ఉగ్రస్వరూపుడు, అలా మా నమ్మకం. చూసాం కదా, ఈరోజు మనం ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. 300 సంవత్సరాల పురాతనమైన టెంపుల్కి వచ్చాము. సో ఈ ఆలయ విశేషం తెలుసుకున్నాం. సో మరిన్ని ఇలాంటి పురాతనమైన టెంపుల్ గురించి తెలుసుకుంటాం. స్టే ట్యూన్.